హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో మన చిక్కుడుకాయల కర్రీ ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను ఎందుకు వీడియో చేయలేకపోయిందంటే మా ఇంట్లో మా మౌనికకి అయితే మొత్తానికి పానం మంచిగా లేకుండే హాస్పిటల్ పైన తిరిగినాం. హాస్పిటల్ పైన తిరిగి ఇప్పటికైతే కొంచెం మౌనిక అయితే సెట్ అయింది. అందువల్ల అయితే ఈరోజు అయితే వీడియో తీయగలుగుతున్నాం ఫ్రెండ్స్. అంతే తప్పించి ఏం లేదు, వీడియో తీయాలి అని మాకు కూడా ఉన్నది. మా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు. నాకైతే సబ్స్క్రైబర్లు 1400 మంది పెరిగారు ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసే వాళ్ళకు, చూసే వాళ్ళకు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే డిస్కస్ చేసిన, చిక్కుడుకాయలు మంచిగా నీట్గా కట్ చేసినాం. మనం అయితే చిక్కుడుకాయ కర్రీ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పిన వీడియోలో అయితే మనము చిక్కుడుకాయలు అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇక్కడైతే పచ్చిమిర్చి ఉన్న, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ మీద అయితే గంజి పెట్టి కర్రీ వేయడం ఉన్నది. ఇప్పుడు గంజి అయితే పెడదాం. మనం గంజి అయితే పెట్టేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో మనం అయితే ఆయిల్ పోసేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే చిక్కుడుకాయ కర్రీ చాలా అంటే చాలా బాగా నీట్గా కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనం ఇందులో అయితే కొత్తిమీర ఇలా టచ్ ఇస్తే బాగుంటుంది. ఇలా మనం కొత్తిమీర అయితే లైట్గా వేసుకుంటే చాలా అంటే చాలా బాగున్నది కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ కూడా వేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.